వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గ్రంథాలయంలో జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నల్లమాద నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం యువత ముందుకు వెళ్లాలని తెలిపారు. స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని, ప్రపంచ దేశాలు సైతం స్వామి వివేకానందుని యొక్క ఆదర్శాలకు కొనియాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య, ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, జెడ్సీ వనం శ్రీనివాసులు, లయన్స్ చీదెల్ల వెంకటేశ్వర్లు, గోవిందు కొండయ్య, నీలా బుచ్చయ్య, కర్ణాటి గోవర్ధన్, డాక్టర్ రమావత్ రవి, కాశీనాథ్, శారద, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. వివేకానంద జయంతి సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వివేకానంద గురించి యువతకు చాలా పాటుపడ్డారు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఇక్కడ ఎవరో లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరు మాకైతే తెలియట్లేదు. ఒకవేళ లైబ్రరీ ఇన్ఛార్జి మా పాఠకులు చాలామంది వస్తారు, వీటి పుస్తకాలు కావాలని అడుగుతున్నారు, కానీ మా దగ్గర అందుబాటులో లేవు. కాబట్టి ఒక లిస్ట్ ఇచ్చినట్లయితే ఆ లిస్టులో ఉన్న పుస్తకాలు అందరికీ ఉపయోగపడే పుస్తకాలు ఉన్నట్లయితే నేను ఈ సందర్భంగా లైబ్రరీకి డొనేట్ చేయగలను. ఆ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు, లిస్ట్ ఇవ్వమని చెప్పండి, అందరికీ ఉపయోగపడే పుస్తకాలు ఇస్తాను. ఈ వివేకానంద జయంతి సందర్భంగా అది మన లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ నేను ప్రారంభం చేస్తున్నాను. జయంతిని మనం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మరి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా వివేకానంద యొక్క ఆశయము యువత బాగుండాలి, యువత ముందుకు రావాలి, యువత ద్వారానే భారతదేశం అనేది ముందుకుపోతుంది, ప్రపంచోత్పత్తికి వస్తుందని ఆయన కలగనేవాడు. అది చిన్న వయసులో తను చనిపోయినా కూడా మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా అతడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిసి మరి ఈరోజు మనకు భారతదేశంలో ఆదర్శవంతుడుగా నిలిచాడు. కాబట్టి మనమందరం కూడా మరి అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరు వారు అనుకోకుండా ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే ఆదర్శం తీసుకోవాలి. మనం వివేకానంద ఆశయం తీసుకొని ఆయన ఆశయాలను మనం ముందుకు పోనిస్తూ మన దేశాన్ని మనం మంచి పురోగతిలో ప్రపంచ స్థాయిలో మన భారతదేశం నెంబర్ 1గా ఉండడం చేయాలని మనం అందరం కూడా పనిచేస్తూ ఆ విధంగా మరి అతనికి మనం వాడుకపిస్తూ ఉన్నాం. దేవరకొండ లయన్స్ క్లబ్ తరపున పాపులేషన్ యువతనే ఉంది అని మనం జనాభా లెక్కల ప్రకారం చూస్తున్నాము. అయితే ముందుగా మనం ఒక విషయంలో గర్వపడాల్సిన అవసరం ఉంది, కొన్ని విషయాల్లో కొద్దిగా చింతించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సత్య నాందేళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క CEO మన తెలంగాణ వాసి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాసి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి, యువతలో విజ్ఞానం ఉంది, పరిజ్ఞానం ఉంది. ఇప్పటికీ మనం వివేకానంద గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాము, తనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. కానీ ఒక విషయంలో వివేకానంద కలకత్తాలో పుట్టిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ తన యొక్క నాలెడ్జ్ ఉంది అనేది పరాయి దేశం వాళ్ళు గుర్తిస్తేనే కానీ మనకు తెలియదు. ఎందుకంటే అలాగే మన దేశంలో ఇప్పటికీ విజ్ఞానంతోనే చాలామంది ఉన్నారు, చాలా యువతలో ఆ విల్లింగ్నెస్ ఉంది. అలాంటి యువతను మన ప్రభుత్వాలు, మన సమాజము, మన సొసైటీ గుర్తించి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగారంలో పైన మట్టి కప్పితే అది బంగారం కాకుండా ఉండదు. ఏ రోజుకైనా మట్టి తీసేవాళ్ళు లేకనే అది బంగారంగా అణిగి ఉందే తప్ప అది ఎప్పటికైనా మెరుస్తూనే ఉంటుందని నేను నా చిన్ని ఆశ. యువత అనేది ఈ రోజుల్లో, ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు సాధ్యత్వం నాకు గుర్తుకొచ్చింది, అక్కడ మునగాల కొండలరాజులో ఉన్నప్పుడు లైబ్రరీలో మేము కూడా కొంత సమయం స్పెండ్ చేసేవాళ్ళం. సాయంత్రం పూట హిందూ పేపర్ చదివేవాళ్ళం. యువతకి బోలెడని అవకాశాలు ఉన్నాయి. తనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ముందుకు తీసుకెళ్తే కంపల్సరీగా విజయం సాధిస్తారు. ఎందుకంటే భయం అనేది మనం వెనక నెట్టుతూనే ఉంటుంది. ఏమో అనుకుంటారని ఏదో ఇబ్బంది పడటము అలాంటివి కొంచెం విడి మనం ఈ సమాజంలోకి నేనంటూ ఒక సాధించడానికి ప్రయత్నం చేస్తానని ముందుకెళ్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ జయంతి సందర్భంగా 163వ జయంతి సందర్భంగా ఈరోజు మనం స్థానిక గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ దేవరకొండ వారి ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద జయంతి వేడుకలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి వివేకానందుని యొక్క బోధనలు కానీ, వారి సిద్ధాంతాలు కానీ, వారి ప్రసంగాలు కానీ ఈరోజు యువతను మేల్కొల్పే విధంగా ఉంటూ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాల్లో మరి వారి
ప్రసంగాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం చికాగోలో వారు చేసిన ఉపన్యాసాలు ఇవన్నీ కూడా బుక్స్ రూపంలో ఉన్నాయి. మరి అవి ఒక పాఠాలుగా కూడా ఈరోజు మరి బోధించబడుతున్నాయి. మరి వారి సిద్ధాంతాలు కానీ వారి ప్రసంగాలు ఎప్పటికి కూడా యువతకి మేల్కొల్పుగా ఉంటాయి. మరి వారిలో ఒక ధైర్యాన్ని మరి అదేవిధంగా వారు ముందుకు వెళ్ళే విధంగా మరి వారు చెప్పారు, అంతా నీలోనే ఉంది, మంచి చెడు ఆలోచనలు అన్నీ కూడా నీలోనే ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. ఒకసారి వారు అమెరికాలో వారు ప్రసంగించేటప్పుడు ఒక యువతి వస్తుంది. ఒక యువతి వచ్చేసి మన వివేకానందతో అంటుంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీతో ఒక కుమారుని కనాలని ఉంది అని చెప్పేసి. కానీ దానికి వివేకానంద చెప్తాడు, ఓకే తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటారు, కానీ మరి నాలాగే ఒక యువకుడు మరి పుట్టాలని గ్యారెంటీ ఏముంది, మరి ఇది ఒక గ్రూపులాగా పుట్టవచ్చు, లేదా నా తరంలో కానీ నీ తరంలో కానీ మరి ఆ నాలాగా పుట్టాలని గ్యారెంటీ లేదు కదా, నన్నే నీ కొడుకుగా స్వీకరించంటాడు. మరి అంత ఒక వ్యక్తి మరి ఈ విధంగా ఈరోజు మరి మన దేశంలో కూడా ఈరోజు యువజన దినోత్సవంగా జరుపుకుంటాము. మరి మా ఇదొక చెప్పాలంటే మన లైబ్రరీ డెవలప్మెంట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పోలిశెట్టి భిక్షపతి గారు అభిమాన నాయకుడు స్వామి వివేకానంద. మరి వారు ఈ వివేకానంద యొక్క విగ్రహాన్ని దేవరకొండలో పెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది, కానీ మరి అది సాధ్యపడలేదు. ఈలోగా వారు స్వర్గస్థులయ్యారు. ఈ సందర్భంగా మరి వారు ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది తెలియదు, ఇక్కడ ఈ లైబ్రరీ కావడానికి చాలా ఇబ్బంది జరిగింది.